ఈరోజు కోయేడా ఫ్రూట్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయంలో మన దగ్గరికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి, గౌరవ సవితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే వెంకటేశం గారికి, మల్లేష్ గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎర్రల శ్రీనివాస్ గారికి, నిన్ననే చార్జ్ తీసుకున్నటువంటి ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ గారికి, ఆయన ఒక్కరికి పెట్టినాము, వారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ రైతులకు, మహిళా తల్లులకు, అదేవిధంగా వాళ్ళకు కూడా ఒక పెద్ద సమస్య ఉంది సార్, అది కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినట్టు యువకులకు, నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, ముఖ్యులకు, రైతులకు, నాయకులకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గౌరవ పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, గత 4 సంవత్సరాల కింద పెద్ద ఎత్తున ఇక్కడ కోయేడా మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ ఏదైతే మనకు ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటిది, హైదరాబాద్లో 22 ఎకరాలు మలక్పేటలో గౌరవ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యాన అక్కడ ఉన్నటువంటి సందర్భం, అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు వారు దూరదృష్టి పెట్టి మంత్రులందరినీ ఏకతాటిగా ముందుకు పోయి ఈ కోయేడా మార్కెట్ అత్యంత పెద్దగా రాష్ట్రంలో కాదు సౌత్ ఇండియాలోనే పెద్ద ఎత్తున ఈ మార్కెట్ కమిటీ రావాలనే ఆలోచనతోటి గవర్నమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే ఈ రైతులందరూ కూడా కబ్జాలో ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు మార్కెట్ కమిటీ గౌరవ హరీష్ రావు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మాట్లాడి మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి డబ్బులు 10 కోట్ల రూపాయలు 145 మందికి 7,50,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్లేస్ను మార్కెట్ కమిటీకి ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు ఎలాంటి చిన్న గొడవ కూడా లేదు. వేరే వాళ్ళు చాలామంది దీన్ని కబ్జా పెట్టుకోవాలని చూసిండ్రు. అయినా ఈ దాన్ని మనం ఖచ్చితంగా మార్కెట్కు రావాలనే ఆలోచనతోటి 170 ఎకరాలను మనం తీసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఇంకొక 150 ఎకరాలు ఉంది ఇక్కడ. వాటిని కూడా వివిధ సంస్థలకు ఇచ్చి ఈ ఏరియా కోయేడ కానీ, తొర్రూరు కానీ, బ్రాహ్మణపల్లి కానీ, ఉమర్ఖాన్ కూడా కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లన్నింటికి కూడా బాగుండాలనే ఆలోచనతోటి ఆర్థిక స్తోమత పెంచాలని రైతులను ఏదైతే పంటలు పండించిందో అవన్నీ కూడా ఇక్కడ మార్కెట్ చేసుకుంటే డబ్బులు బ్రహ్మాండంగా రావడం జరుగుతుందనే ఆలోచనతోటి హైదరాబాద్కు ఓఆర్ఆర్ పక్కకు ఉన్నటువంటి ప్లేస్ను మనం సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి ఎంతో ప్రయాస ప్రభుత్వంలో ఉన్నటువంటి మార్కెట్ వాళ్ళు చేయాలనా వద్దా అంటే ఒకనాడు గౌరవ హరీష్ రావు గారు ఖచ్చితంగా చెప్పి నథింగ్ డూయింగ్, ఖచ్చితంగా కావాలి ఇక్కడ కోయేడా మార్కెటింగ్ ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ రావాలనే ఆలోచనతో చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దానికి అనుసంధానమే ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఏరియా 170 ఎకరాలు మనం తీసుకోవడం జరిగింది. రైతులకు డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. 17 కోట్ల రూపాయలతోటి మొత్తం టోటల్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇవ్వడం కూడా జరిగింది. ఆనాడు కంచె ఉండే, ఇది మొత్తం టోటల్గా ఇది కంచె ఉండే. కోయేడా కంచె అంటే ఇది మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది పుల్లర వసూలు చేశారు, కొంతమంది బెదిరించారు, కొంతమంది ల్యాండ్ గ్రాప్ చేశారు. ఏదేదో కార్యక్రమాలు చేసినా కానీ 170 ఎకరాలు మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి హోల్సేల్ తోటి ఇక్కడ అడ్డ చేయాలనే ఆలోచన ఆనాడు ఉన్నటువంటి వారు మనం తప్పకుండా చేయాలని చెప్పి ఇక్కడ 10 ఎకరాలు మనం కేటాయించడం కూడా జరిగింది. దానివల్ల 2.5 సంవత్సరాలు ఇప్పటికీ రూపురేఖలు లేవు. మొన్న ఇక్కడ వస్తున్నారంటే ఈడ పెడతామని చెప్పేసి మొన్న చెప్పడం కూడా జరిగింది.
అంటే నేను ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ యొక్క 170 ఎకరాలు ఇక్కడ పిలిచి మనం అందరం ఈ స్పాట్లో ఎందుకు కూర్చున్నామంటే మనకందరికి అర్థం కావాలి. 170 ఎకరాలు మనం ల్యాండ్ అక్విజిషన్ చేసి మార్కెటింగ్ కు అప్పచెప్పి అందులో భాగంగా ఇప్పుడు మ్యాప్ కూడా చూపించినాం. మొత్తం మ్యాప్ తయారైపోయింది, డిపిఆర్ తయారైపోయింది, ఎస్టిమేట్స్ అయిపోయినాయి. వివిధ మార్కెట్ కమిటీల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 100 మార్కెట్ కమిటీల నుంచి 350 కోట్ల రూపాయలు ఈ మార్కెట్ కోసం జమ చేసినటువంటి వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. 350 కోట్ల రూపాయలు దీన్ని అభివృద్ధి చేసే విధంగా మిగతా కార్యక్రమాలు బ్యాంకులో మనం ముందుకు పోయి తీసుకొచ్చుకుందామని చెప్పి ఆలోచనతోటి పెడితే ఆ టైం లోపలనే ఇదంతా అయిన తర్వాత ఆ ఎన్నికలు రావడం జరిగింది. దురదృష్టం మనం వెనుకబడిపోయినటువంటి సందర్భం. అక్కడ నుంచి ఇవాళ 2.5 సంవత్సరాలు అయితా ఉంది. దీనికి కార్యరూపం లేదు, ఏ ఆలోచనలు లేవు, ఎక్కడ కూడా వేసిన గొంగడి అక్కడే ఉన్నది. దీన్ని ఎందుకు పట్టించుకుంటలేరనేది నేను లెక్కలు తీస్తే ఇక్కడ ఉన్నటువంటి భూమిని మార్కెట్ కమిటీకి ఇచ్చినటువంటి ఫ్రూట్ మార్కెట్కి ఇచ్చినటువంటి భూమిని దీన్ని టీఎస్ఐసికి ఇవ్వడం జరిగింది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు ఇవ్వడం జరిగింది. దీనికి ఎందుకు ఇస్తా ఉన్నారని నేను అడిగితే ఫ్రూట్ మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అయ్యా ఇక్కడ మార్కెటే లేదు, ఫ్రూట్ మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకు పెడతా ఉన్నారు అనేది అడిగినాను నేను. అంటే ఇది అక్కడ ల్యాండ్ ఇస్తాం సార్ అని చెప్పేసి ఓఆర్ఆర్ అవతల అక్కడ ఉన్నటువంటి గుట్టలు ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు కదా, ఆంజనేయ స్వామి గుట్టలు ఉన్నాయి, కోయడం వాళ్ళకి అందరికీ కూడా బాగా తెలుసు, పక్క ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. ఆ 100 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి భూమిని ఇవాళ ఫ్రూట్ దీనికి మార్కెటింగ్కి ఇస్తారట. ఇక్కడ ప్లేన్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో 170 ఎకరాలు ఇది టీఎస్ఐసి వాళ్ళకి ఇచ్చి ప్రాసెస్ యూనిట్ పెడతామని చెప్పి పేపర్ మీద చెప్పడం జరుగుతూ ఉంది. క్యాబినెట్ లో డిసిషన్ తీసుకున్నారు, ఏం తీసుకున్నారో ఎవరికి చెప్తలేరు, కాగితం కూడా బయటికి రాలే. మార్కెటింగ్ వాళ్ళని అడిగితే మాకు ఏమీ తెలియదు సార్, క్యాబినెట్ లో ఏదో జరిగిందంట అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారు అడిగితే ఇది ఫ్రూట్ మాస్ ప్రాసెస్ యూనిట్ పెట్టేందుకు ఆలోచన చేస్తా ఉన్నారు సార్ అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఫ్రూట్లు మార్కెట్ ఏదైతే నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ ఇది 2-3 సంవత్సరాలు నడిచిన తర్వాత అక్కడ ఫ్రూట్ ప్రాసెసింగ్ పెట్టాలని నేను అడుగుతా ఉన్నా. అవునా కదా ఒకసారి చెప్పండి. మనం ఇక్కడ కావాలనే ఆలోచన ఉన్నదా లేదా? మనందరికీ కూడా కావాలి కదా. ఉంటే చేతులు లేబట్టి చెప్పండి, అందరూ దయచేసి చేతులు లేబట్టేసి ఖచ్చితంగా అందరికీ ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కావాలి అన్న వాళ్ళందరం కూడా, రైతులందరం కూడా ఇలా పట్టుబట్టి ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఈ 170 ఎకరాలను దారాదత్తం చేయడానికో రియల్ ఎస్టేట్ చేసేందుకో గౌరవనీయులు నిన్న హరీష్ రావు గారు, అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి గారు నిన్న 374 ఎకరాలను బయట తీయడం జరిగింది. నాదర్గుల్లో మహేశ్వరం నియోజకవర్గంలో 374 ఎకరాలు అమ్ముకోవడానికి మొత్తం టోటల్ గా దారాదత్తం చేసినటువంటి వాళ్ళు గుట్టలు ఉంటే కూడా దాని కార్యక్రమం తీసుకొని కబ్జాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇలా నిన్న పేపర్లు తీసి చూపించే లోపట్నే 3 పేర్లు మారినాయి. ఓ కోయినూరు అన్నారు, ఇంకొకటి అన్నారు, ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు, ఆయన కొడుకుని అన్నారు. కాదు మాదని ఇవాళ పేపర్ స్టేట్మెంట్ లో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని కూడా టీఐసైసీకి ఇచ్చి ప్రాసెస్ యూనిట్ అని చెప్పి వేరే వ్యక్తులకు అమ్మాలనే ఆలోచనలో ఉన్నది. ఇక్కడ ఉన్నాడు మనకు మహానుభావుడు, మన మహానుభావుడు తెలుసు కదా, ఆయన ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నాడో అట్లయితే 5 ఎకరాలు ఒక్కొక్కరికి ఇచ్చి డబ్బులు దంచుకోవచ్చు అనే ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ లిస్టు ఆయనకు రావాలట, ఆయన అప్రూవ్ చేయాలట, ఆయన చేసిన తర్వాతనే యూనిట్లు ఇవ్వాలట. ఇది పరిస్థితి ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. పాపం మార్కెట్ కమిటీలో ఉన్న అధికారులు కానీ, డైరెక్టర్ కానీ, అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ వీళ్ళందరితో నేను మాట్లాడడం జరిగింది. అసలు ఏం చేస్తా ఉన్నారు చెప్పండి సార్ అంటే, మేము నిస్సాయిలం సార్, మేము ఏం చేయలేని పరిస్థితి ఉన్నామో, ఇవాళ క్యాబినెట్ అనో లేకపోతే అదనో ఇదనో ఆలోచన చేస్తా ఉన్నారు, మేము ఏ లెటర్లు పెట్టమంటే ఆ లెటర్లు పెడతా ఉన్నాం, అంతవరకే పరిమితం, కానీ మేము ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది సార్ అని చెప్పడం చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్పడం జరుగుతున్నది ఇవాళ మీ అందరికీ, దయచేసి రైతులందరూ కూడా, ఎందుకంటే ఇది ఒక చిరస్థాయిగా ఉన్నటువంటి 3,000 కోట్ల రూపాయల ఆస్తి. ఇది
ఒకటి కాదు, రెండు కాదు, 3,000 కోట్ల రూపాయల ఆస్తి ఇది మార్కెట్ కమిటీకి చెందినటువంటి ఆస్తిని మళ్ళీ టీఎస్ఐసి కిందకి తీసుకొని దాన్ని వేరే ప్రక్షాళన చేసి వేరే రియల్ ఎస్టేట్లకు అమ్మాలని ఇవాళ ఇప్పటి వరకేమో హరీష్ రావు గారు, సవితా ఇంద్రారెడ్డి గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ ఏమో ఎక్కడెక్కడ భూములు తీసుకుంటా ఉన్నారు అనేది అవన్నీ లెక్కలు తీస్తా ఉన్నారు. రోజు ఒకటి వస్తా ఉన్నది. ఇది కూడా టీఎస్ఐసిని అడ్డం పెట్టుకొని ల్యాండ్ గ్రాబ్ చేసి సేల్ చేయాలనే ఆలోచన పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఏ పరిస్థితుల్లో అందుకనే నేను ఈ స్పాట్ మీద పెట్టినాను, అందరికీ తెలిసి రావాలనే ఆలోచనతోటి ఈ స్పాట్ మీద పెట్టినాను. లేకపోతే ఎక్కడో ఫంక్షన్ హాల్లోనో ఏడో పెట్టి మీటింగ్ పెట్టి ఏదో కంప్లీట్ చేయడం కాదు. ఇలా స్పాట్ లో తెలిస్తే దీని విలువ ఏంది, దీని కథ ఏంది, దీనికి ఓఆర్ఆర్ ఎంత దగ్గర ఉన్నది అన్ని ఆలోచన చేసి ఆనాడు ఇలా ఫ్రూట్ మార్కెట్ హైయెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఏమన్నారు, గెలిచిన 3 నెలల లోపలనే ఇక్కడ మార్కెట్ చైర్మన్ ఉన్నాడు, అందరు 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం. ఆ పాత గవర్నమెంట్ 300 కోట్ల రూపాయల వరకే ఇచ్చింది. ఇవాళ మేము ఇంత కార్యక్రమం చేసినామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ 2,000 కోట్లు లేవు, లాస్ట్కి వస్తే 2.5 సంవత్సరాల్లో దీనికి వేరే వాళ్ళకు దారాదత్తం చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం, ఇది ఆగదు. ఇది మనం ఖచ్చితంగా దీన్ని పట్టుబట్టి మనం సాధించుకోవాల్సిన బాధ్యత. ఒకసారి ఇక్కడ నుంచి చేంజ్ అయితే రేపు భవిష్యత్తులో మన కొయ్యేడ విలువ కానీ, తొర్రూరు విలువ కానీ, బ్రాహ్మణ విలువ కానీ, ఉమ్మర్ ఖాన్ కూడా కానీ, అదేవిధంగా ఇక్కడ పక్కకున్న అంబర్పేట ఇవన్నీ కూడా దీని మీద బతకడానికి కనీసం 3,000 మంది బతకడం జరుగుతుంది అని చెప్పి ఒకళ్ళ మార్కెట్ ఇన్నే ఉంటే 3,000 మంది బతకడానికి, ఫ్యామిలీస్ బతకడానికి అవకాశం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మార్కెట్ కమిటీ ఈడ ఉండాలని, తప్పకుండా పరిరక్షణ ఖచ్చితంగా ఉండాలని, ఈ ఏరియానే ఖచ్చితంగా మార్కెట్కు ఇవ్వాలి. ఆ గుట్టలు అయితే ఏదో ఉన్నదో ఆంజనేయ స్వామి గుట్టలు అది ఏమంటారే సావుకారి గుట్టల్లో మార్కెట్ కమిటీ పెడతారట. ఇంతగా తెలివి ఉందా ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు అందరు కూడా. సావుకారి గుట్టలలో పెడతారమ్మా, కోయడగుట్ట ఆ గుట్ట కాదు తల్లి, ఆ 118 ఎకరాల గుట్ట కాదు, అది మీది వేరే, మీ ఇష్యూ మీది వేరే ఉంది. అది ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారికి చెప్తాను. అది ఖచ్చితంగా ఆనాడు మనం అందరం కూడా దాని మీద మీ పేర్లు రాపియడం జరిగింది. ఆ గుట్ట పేరు మీరు అందరు రాల్సిందో డబ్బులు ఇవ్వడానికి వచ్చిన టైంలోనే ఇక్కడ పోషాకు వచ్చిందా, ఇంకెన్నడు వస్తుంది, కాలు ప్రాబ్లం ఉందా, పోరాడి నిజంగా ఆమె పోరాడి ఆమె సాధించింది. అంతవరకు మన ప్రభుత్వంలో 118 మందికి న్యాయం జరగాలనే ఆలోచనతోటి వాళ్ళందరికీ కూడా ఆ గుట్టను చేస్తే తప్పకుండా ఒప్పుకొని ఆర్డీఓ రికమెండ్ చేసి, కలెక్టర్ రికమెండ్ చేసి ప్రభుత్వానికి పంపించిన టైంలోనే ఎన్నికలు రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు 2.5 సంవత్సరాలైంది. ఆనాడు నేను రాగానే ఇప్పిస్తా అని చెప్పి కోయేడలో హామీ ఇచ్చాడు ఆయన ఇచ్చాడు. ఎన్ని హామీలు ఇచ్చిండో మీకు అందరికీ తెలుసు. ఏదైనా ఇస్తానని, ఫార్మాసిటీ వాపస్ ఇస్తానని, ఇదే విధంగా ఉన్నటువంటిది ఈ ఏరియాలో ఉన్నటువంటి భూములన్నీ కూడా వాపస్ ఇప్పిస్తానని చెప్పి వాగ్దానాలు ఇచ్చి, దొంగ వాగ్దానాలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఈయన లబ్ధి కోసమే ఈయన మార్కెట్ కమిటీ రావద్దనే ఆలోచన ఇవాళ చేస్తున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఆఖరికి లీస్టు తెప్పించుకుంటున్నాడట. ఎవరెవరు అప్లై చేసిన వాళ్ళ లీస్టు తెచ్చుకున్నారు, వాళ్ళతోటి చర్చలు జరపాలనే ఆలోచన, లావాదేవీలు నడపాలనే ఆలోచన, ఇంత దుర్మార్గమైన ఆలోచన. ఇంతమంది జనాలు 3,000 మందికి రోజువారీగా కూలియో లేకపోతే ఏదన్నా అడ్డనో ఏదో దొరికేది, ట్రాన్స్పోర్టో లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్లకు కిరాయిలకు వాళ్లకు వీళ్లకు ఇండ్లు కట్టుకొని అందరూ కూడా కిరాయిలకు ఇచ్చి బతికే పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఈ దాన్ని ఎత్తేసేయాలని ఆలోచన పెట్టినటువంటి సందర్భం. ఇవాళ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క శాసనసభ్యుడు కానీ చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని దీన్ని నిలదీసి ఖచ్చితంగా 170 ఎకరాలు ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ రావాల్సిందే అని చప్పట్ల ద్వారా మనం ప్రభుత్వానికి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. అందుకనే ఇవాళ గౌరవ హరీష్ రావు గారిని, సవితమ్మ గారిని, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారిని, వెంకటేష్ గారిని, అదేవిధంగా మా మల్లేష్ గారిని, ప్రశాంత్ అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తీసుకురావడం జరిగింది.
ఎందుకంటే ఇది ప్రభుత్వం కనువిప్పు చేయాలి. క్యాబినెట్లో చర్చ చేసింది బయటికి ఎందుకు వస్తలేదనేది తెలియాలి. ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు దాపరికం చేస్తా ఉన్నారు, ఇది ఓపెన్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆనాడు నిరంజన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీన్ని ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించినటువంటి ఏరియాను ఒక 4 సార్లు ఈ ఏరియా విజిట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ప్లానింగ్ చేసి లెవెల్ చేసి ఈ ఏరియానంతా కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలనే ఆలోచనతోటి ఇలా ఫ్రూట్ మార్కెట్కి రావాలని ఆలోచన పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా, దీనికి ఎప్పుడు కూడా స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు. ఊర్లలో మీటింగులు పెట్టి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిది. మహిళా తల్లులకు అందరికీ తెలియాలని, చెప్పాలని, తెలుసుకోవాలని, ఇక్కడ మనకు ఉపాధి జరిగే కార్యక్రమం లేకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ 1, 2 ఉన్నాయి, కానీ అక్కడ ఒకరు గేట్లు పెట్టేస్తే బయటికి లోపలికి రానియరు. కానీ మన వాళ్ళకందరికీ ఇది ఒకవేళ 170 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ వస్తే ఎంతో మంది అడ్డలుంటాయి, మార్కెట్ ఉంటుంది, సేల్స్ ఉంటాయి. విజయవాడ ఏ రాష్ట్రంలో నుంచి వచ్చిన